నమస్కారం, వెల్కమ్ టు 6 PM బులెటిన్. హెడ్లైన్స్ చూద్దాం. ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా, చంద్రబాబు రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారన్న ఆర్కే. నెల్లూరు జిల్లాలో తాలూకా ఆఫీసు వద్ద ఉద్రిక్తత, కోవూరులో వైసీపీ టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు. పవన్ కళ్యాణ్కు ఒక్క అవకాశం ఇవ్వండి, పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిపించాలన్న నాగబాబు. కోర్టు ముందుకు సీఎం జగన్పై దాడి కేసు నిందితుడు విజయవాడ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. కూటమి తరఫున బీజేపీ నేతల ప్రచారం అనుమానమే, చంద్రబాబు ఉత్తరాంధ్రను పట్టించుకోలేదన్న బొత్స. పుట్టపర్తిలో టీడీపీ నేతల భారీ ర్యాలీ, నామినేషన్ దాఖలు చేసిన పల్లె రఘునాథ్ రెడ్డి, సింధూరారెడ్డి. తిరుపతి జిల్లా కలెక్టర్ మీడియా సమావేశం, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని పార్టీలకు పిలుపు. ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులపై స్పందించిన మాజీ సీఎం కేసీఆర్, వారం రోజులు గడువు కావాలని కోరిన బీఆర్ఎస్ అధినేత. కోమటిరెడ్డి బ్రదర్స్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైల్, పదవి కోసం ఒకరు, పదవి నిలబెట్టుకోవడానికి ఒకరు పాకులాడుతున్నారని ఆగ్రహం. కేసీఆర్ మానసిక రోగిలా మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్కు అభ్యర్థులు లేరన్న తుమ్మల. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి, రైతులకు పంట బోనస్ ఇస్తామన్న పొన్నం ప్రభాకర్. రేపటి నుండి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన, రేపు వంశీచంద్ నామినేషన్లో పాల్గొనున్న సీఎం. వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్టుల జాబితా విడుదల చేసిన స్కై ట్రాక్స్, 61 స్థానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, 239.42 పాయింట్ల లాభంలో సెన్సెక్స్, 64.45 పాయింట్ల లాభంలో నిఫ్టీ. బెయిల్ కోసం కేజ్రీవాల్ మామిడి పండు తింటున్నారు, కేజ్రీవాల్ డైట్ చార్ట్ సమర్పించాలని జైలు అధికారులకు న్యాయస్థానం ఆదేశం. తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరిగిన వడగాల్పులు, కొన్ని జిల్లాల్లో 2 నుండి 3 డిగ్రీలకు పెరిగిన ఉష్ణోగ్రతలు. భద్రాద్రిలో కన్నుల పండుగగా శ్రీరామ మహాపట్టాభిషేకం, వేద మంత్రోచ్చారణలతో సింహాసనాన్ని అధిష్ఠించిన రాములూరు. గుజరాత్లోని గాంధీనగర్లో అమిత్ షా ఎన్నికల ప్రచారం, రాహుల్ గాంధీ అమేధి నుండి పోటీ చేయాలని సవాల్. జపాన్లో భూకంపం, 9 మందికి గాయాలు. ఇజ్రాయెల్పై దాడి చేయడం ఖాయం, ఎలా చేయాలో మాకు తెలుసన్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. రాజ్ కుంద్రాపై దాఖలైన కేసు విచారణ, శిల్పా శెట్టి ఇంటిని అటాచ్ చేసిన ఈడీ. కన్నప్పలో బాలీవుడ్ స్టార్ హీరో పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేసిన చిత్ర బృందం. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100వసారి రక్తదానం, ఇంటికి పిలిచి దాతను సన్మానించిన మెగాస్టార్. కృష్ణ ఫ్రమ్ బృందావనం కొత్త సినిమా అనౌన్స్ చేసిన ఆది సాయి కుమార్.
టాలీవుడ్ నుండి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సారంగధరియా టీజర్ రిలీజ్.